విష్ణు సహస్రనామంలోని 4వ శ్లోకం. సర్వస్సర్వశివస్తాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తః ప్రభవః ప్రభురీశ్వరః. ఈ శ్లోకంలో స్వామివారి ద్వాదశ నామాల గురించి చెప్పారు. సర్వః అంటే సమస్తము తానే అయ్యున్నటువంటి స్వామివారు. విశ్వంలోని అన్ని వస్తువులు జీవుల స్వరూపం స్వామివారే. సర్వః అంటే ప్రళయకాలంలో సమస్త చరాచర జగత్తును తనలోనే లీనం చేసుకునేటటువంటి వారు స్వామివారు. శివః అంటే అత్యంత మంగళకరమైన వారు స్వామివారు, ఎంతో పరిశుద్ధమైనటువంటి వారు. స్వామివారిని స్మరించే వారి పాపాలను నశింపచేస్తారట స్వామివారు. స్థాణుః అంటే మార్పు లేనటువంటి వారు, అంటే స్థిరమైనటువంటి వారు స్వామివారు, ఎప్పుడూ నిశ్చలంగా ఉంటారు. భూతాదిః అంటే పంచభూతాలకు మరియు సమస్త జీవులకు స్వామివారు కారణం, మొదటి కారణం స్వామివారే. నిధిరవ్యయః అంటే తరగని నిధి వంటి వారు స్వామివారు. ఎంత ప్రళయకాలం వచ్చినా కానీ స్వామివారు తరగని నిధిలాగా స్వామివారు ఉంటారు అని. సంభవః అంటే ధర్మరక్షణ కోసం స్వామివారు తన స్వేచ్ఛా సంకల్పంతో అవతారాలను ఎత్తుతూ ఉంటారు స్వామివారు. భావనః అంటే జీవులందరికీ వారి వారి కర్మానుసారం ఫలితాలను ప్రసాదించే శుభకరుడు స్వామివారు. ఎవరు చేసుకున్న కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తూ ఉంటారు స్వామివారు. భర్తః అంటే సమస్త లోకాలను పోషించేటటువంటి వారు స్వామివారు మరియు భరించేటటువంటి వారు కూడా స్వామివారు. ఒక తండ్రిలాగా అందరినీ కాపాడుతూ ఉంటారు. ప్రభవః అంటే అత్యంత శ్రేష్టమైన దివ్యమైన సృష్టి సంభవాన్ని కలిగించేటటువంటి గొప్ప మహిమాన్వితుడు స్వామివారు. ప్రభుః అంటే సమర్థుడైన ప్రభువు స్వామివారు. ఇతర ఎవరి సహాయం లేకుండా ఏ పనినైనా చేయగలిగినటువంటి శక్తివంతమైన వారు స్వామివారు. ఈశ్వరః అంటే సమస్త విశ్వాన్ని ఏలే పరమపతి స్వామివారు. అపరిమితమైన ఐశ్వర్యం మరియు అధికారం కలిగినటువంటి వారు స్వామివారు. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం ఈ శ్లోకం సృష్టి, స్థితి, లయ అనే 3 విధులను భగవంతుడు ఒక్కరే నిర్వర్తిస్తున్నారని, ఇందులో సర్వః, శివః, స్థాణుః వంటి నామాలు శివుని గురించే చెప్తున్నట్టుంటాయి కానీ విష్ణువు శివుడు వేరు కాదని, అంతా ఒక పరబ్రహ్మ స్వరూపమేనని చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్థం.